ప్రతి ఇంటికి కావాల్సిన నిత్యావసర సరుకులు నాణ్యతతో కూడిన తాజా సరుకులు తక్కువ ధరలతో ఎక్కువ ఆఫర్లతో ఫ్రీ హోమ్ డెలివరీ సౌకర్యం మన కస్తూరి మార్ట్ నియర్ పెద్దమ్మ తల్లి టెంపుల్ రోడ్ భగత్ నగర్ కరీంనగర్. జనంకోట కార్యక్రమంలో మరి నిన్న కరీంనగర్ ఎంటర్ అయ్యి కంటిన్యూస్ గా ఇప్పటి వరకు ఇంకా జిల్లాలో అన్ని సమస్యల పైన ప్రజలతో ఆయా సంఘాల నాయకులతో సమస్యల అంశాల దగ్గరికి స్వయంగా మన దగ్గరతో పెట్టుకునే పరిస్థితులు కలిసేటటువంటి ప్రయత్నం చేస్తూ జాగృతి కార్యక్రమంలో చాలా అద్భుతంగా ప్రజలందరి దగ్గర నుంచి కూడా మంచి స్పందన వస్తాం. ఎక్కడికి వెళ్ళినా ఒకటే మాట వినిపిస్తా ఉన్నారు, మీరు సామాజిక తెలంగాణ ఆ సామాజిక తెలంగాణ మరి వెనకలకు వేయండి, అన్ని వర్గాలను కలుపుకోండి అని చెప్పి మాట్లాడుతున్నారు. ఈరోజు కూడా మాట్లాడి ప్రతి ఒక్క వ్యక్తి ప్రతి ఒక్క సమాజం బాగుండాలి, సమాజం ఇన్ని సంవత్సరాలైనా 29 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో 12 సంవత్సరాల స్వరాష్ట్రంలో ఎందుకు మనము విద్యా వైద్యం లాంటి కనీస సదుపాయాలను ప్రదర్శించే ఒక ఆవేదనను బాధగా వ్యక్తం చేసినటువంటి విషయాన్ని అంటే ఎక్కడికైనా ఏ విధంగా కామంగా ఉండేటటువంటి సమస్యలు ఇదే అంశాన్ని నేను పదే పదే చెప్తూ వచ్చాను. ఇవాళ తెలంగాణ వస్తే అందరం బాగుంటాం, సమాజం బాగుంటాం, మరి ఎందుకు పేదవాడికి ఎందుకు పేదవాడికి ఎందుకు ప్రభుత్వం ఫీజు ఇవ్వకపోతే ఇంట్లో పిల్లలు చదువుమానుకుంటున్న పరిస్థితి స్వరాష్ట్రంలో వచ్చింది అనేటటువంటి అంశాలు దయచేసి అందరం కూడా ఆలోచించాల్సినటువంటి సందర్భం వచ్చింది. చూసినట్టయితే మోడీ గారు ఎన్ని నల్ల చట్టాలు చేసినా కనీసం మనం ఎక్కడ పంపిస్తున్నాం. కార్మికులకు అన్యాయం జరుగుతున్నా అనేక రంగంలో మిన్నకుండిపోయింది. హక్కుల కోసం పోరాడి సాధించుకున్నటువంటి రాష్ట్రంలో ఆ పోరాట తత్వం మరి ఏదైతే ఆర్టీసీ కార్మికులు కావచ్చు, కార్మికులు కావచ్చు, పోరాటే తప్ప ఏది కూడా రాకపోతాం. సింగరేణిలో 10 సంవత్సరాలు కేసీఆర్ గారి సహకారం ఎంతో ఉండబట్టి నిరంతరం నడిచినటువంటి ప్రభుత్వం బలంగా ఆఫీసర్లతో కొట్లాడిన కాబట్టి సింగరేణిలో అంతో కొంత కాపాడుకోలేదు. ఇంకా జరగాల్సింది చాలా ఉన్నాయి. అందులో కూడా ల్యాబ్స్ ఉన్నాయి, వాటి మీద తప్పుతున్నాం. కానీ ఆర్టీసీ విషయంలో మాత్రం ఇప్పటికీ ఈ జిల్లాలో ఆర్టీసీ చెప్తారు చాలా చాలా బాగుంటుంది. అంటే ఈ అంశాలు డెఫినెట్ గా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవాల్సిన సందర్భం. ఏది ఏముండలేదు బాగుంటే అంత బాగుంటే 200 సంవత్సరాలు భారతదేశం భారతదేశం వస్తుంది. ఏ రోజు అందరూ బాగుంటే 60 సంవత్సరాలు తెలంగాణ పరాయి పాలనతో వస్తుంది. అట్లా ఆలోచన చేయాలి అని చెప్పి మనం సంఘటన మొదలైతే అట్లా వారు కొంత ఆలోచన చేయాలి అనేది ఒక ఇప్పుడు రగిలిస్తే తెలంగాణ వివాదాలు కూడా జరగాలి. ఆ అమెరికా వెళ్ళగొట్టింది, ఒక పక్క వివాదాలు వెళ్ళగొట్టింది, ఇంకొక పక్క మన గవర్నమెంట్ ఉన్నతాడ ఉద్యోగం చేసుకోవాలంటే చేసుకోలేకపోతే ఆలోచించుకోవాలి. ఏం చేసుకోవాలని ఆలోచించుకోవాలి. డెఫినెట్ గా ఒక విప్లవాత్మకమైన అందరూ తెలంగాణలో భారతదేశం ఇంకెన్ని రోజులు చెప్పారు. ఆ దేశానికి ఉద్యోగం చేస్తాం, ఈ దేశానికి ఉద్యోగం. నేను ప్రపంచం అంతా ముఖ్యమైనటువంటి వ్యక్తిగా తీసుకోవాలి. ఆటోమేటిక్ సర్వత్వం వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారితో అనేక దేశాలు, లోక్సభ స్పీకర్ గారితో అనేక దేశాలు. ఆ సందర్భంలో ప్రొసీజర్స్ ఏంటి, పాలసీస్ ఏంటి, ఏం చేస్తే బాగుంటుంది. మిడిల్ ఈస్ట్ లో మొత్తం ఎమిరేట్స్ లో ఇక్కడ నుంచి వలసపోయినటువంటి అన్నదమ్ములు ఉంటే అనేక సందర్భాల్లో బాగుంటుంది. చిన్న దేశం ఫిలిపీన్స్ లాంటి దేశం ఎమిరేట్స్ కి డిక్టేట్ చేసి మినిమం పే పాలసీ పెట్టి మినిమం వేజెస్ ఇంత పెద్ద భారతదేశం
ఉన్న మనం మినిమం జీతం ఇచ్చినా మన గవర్నమెంట్ ఇవ్వదు. ఆడవాడి కోటి సంఖ్య కొట్టాల వచ్చి వాళ్ళని ఇచ్చినా ఇవ్వదు. ఒకసారి అయితే దుబాయ్ పోయినప్పుడు పాపం అక్కడ ఉన్న ఐరన్ రాడ్తో వర్షం వేసి డబ్బు పాట పడితే ఆడలైతే వేసేసాను. ఏంటి పరిస్థితి ఏంటి తీసుకేంటి అంటే ఎంత కష్టం చూస్తే ఎంత దుఃఖం చూస్తే ఆ దుఃఖం నుంచి ఆ పదం నుంచి ఉద్యమం చేసుకున్న మన మారాలి. ఎస్ టు అన్ ఎక్స్టెంట్ మారినాయి, డెఫినెట్ కాదనట్టు మారినాయి, కానీ మారాల్సింది చాలా. దానికోసం మాత్రం ఉద్యమం చేసుకుంటే ఎవరు వినరు, ఇతరులకైతే సమాజం బాగుండాలంటే ఆ భావోద్యమంతో గురించి కొట్టాలి. ఇవాళ సామాజిక తెలంగాణ రావాలని తెలుసుకుంటున్నాం. 50% ఉన్నామంటే ఎక్కడ నుండి 50% మంది ఉన్నామని 33% నుంచి 50% ఆనాడు 50% ఉన్న 33% ఇస్తామంటే ఎవరో మాట్లాడలేదు కాబట్టి ఇవాళ 52% 42% ఇస్తామని ఎవరు మాట్లాడుతూ ఏది సమాజంలో ఇండిపెండెంట్ గా జరగవు సంఘటన. ఒకసారి అన్యాయం జరుగుతున్నప్పుడు రెండోసారి అన్యాయం జరిగినప్పుడు మాట్లాడారు. అక్కడెక్కడో సముద్ర తీరాన్ని అదేవిధంగా ఒక అన్యాయం జరుగుతున్నప్పుడు, ఒక సంఘటన జరుగుతున్నప్పుడు సమాజంలో అందరం కలిసి కొట్లాడుతూనే ముందుకు వెళ్తారు. ఇవాళ నేను మా తెలంగాణ కరీంనగర్ అంటే చాలా గొప్ప చరిత్ర. ఇక్కడ ఉండేటటువంటి చిన్నవాళ్ళకు శాసన తెలుగుకు ప్రాచీన హోదా తీసుకురావడానికి ఎన్ని ప్రాంతాలు నాకు హరికృష్ణ గారు కాంపిటరు నేను ఎట్టి పరిస్థితుల్లో తెలుగు ప్రాచీన హోదా రావాల్సిందే, పోరాటం చేయాల్సిందే, గవర్నమెంట్ తీసుకురావాలి. ఇక్కడ ఉన్న చిన్నవాళ్ళకు శాసన తెలుగుకు ప్రాచీన హోదా రెండు తెలుగు రాష్ట్రాల్లో గౌరవం ఉంటుంది. లేకపోతే తమిళ ఒక ప్రాచీన భాష ప్రాచీన హోదా లేక కొట్లాడిన ఆవేశపడ్డారు తీసుకున్న పైన ఆ గొప్ప అవకాశం ఇచ్చినటువంటి గడ్డ తెలంగాణ. మరి ఇవాళ ఆ చిన్నవాళ్ళకు సందర్భంలో నా పుట్టలు కాపాడుకోవడానికి ఇంటర్నల్ గా నేను ఎంత సహాయం, ఎందుకంటే ఇక్కడ ఉన్నదంతా గణాయి గుట్టలని తప్పులేదు. వాడుకోవాల్సిందే, దాని రెవెన్యూ రావాల్సిందే, అది మనకు మన ప్రాంతానికి ఉపయోగపడాలి. కానీ గవర్నమెంట్ పరిమితంగా చూసి చూడకుండా, ఎందుకంటే నేనే ఇవాళ ఎంత నష్టం జరుగుతుంది. ఈ కరీంనగర్ నుంచి వర్షం కూడా మీ అందరికీ తెలుసు. ఏమంటారు ఎందుకంటే రకరకాల బంగారాలు ఇప్పుడు కూడా నేను చూడలేదు. ఇక్కడ ఉండేటటువంటి గ్రానైట్, ఇక్కడ ఉండేటటువంటి రాబోయే వచ్చేటటువంటి మార్గం ఎంత నమ్మకం అంటే మీకు తినలేని ఉంటుంది ఆదాయం. నేను ఆదాయం వచ్చేటటువంటి ఏకైక మార్గం తినలేదు ఉంటే డెవలప్మెంట్ కానీ అసలు ఏ రోజు మనిషి యొక్క రావడం మానవులు ఇక్కడ ఏ రోజు కారణం ఎందుకుందో ఈ పరిస్థితి ఒకసారి మనం ఆలోచించుకోవాలి. ఇవాళ కేంద్రంలో ఉండేటటువంటి బీజేపీలో మరి ఒక బీజేపీ ఎందుకు పూర్తయితే అమ్మాయి 7 ఏళ్ళు అవుతుంది. దయచేసి పండితం కోరుతా ఉన్నాను. అదేవిధంగా నేను వెళ్ళి మొట్టమొదటి పరిస్థితి ఆ రైతుల కోసం మామూలు 3, 4, 5 రోజుల నుంచి నేర్చుకుంటూ అక్కడనే ఉంటుంది. వారం రోజులు అక్కడనే ఉంటుంది. వాన వస్తే శాఖలతో నేర్చుకుంటే మళ్ళా కూడా అక్కడే ఉంటుందని ప్రభుత్వాన్ని దయచేసి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మమతా తుఫాన్ అనేటటువంటి కంప్లీట్ గా కేవలం సమాచారం కరీంనగర్ జిల్లాలో, నిజామాబాద్ జిల్లాలో, ఇతర ప్రాంతాల్లో కూడా విభజన జరిగింది. కరీంనగర్ లో ప్రత్యేకించి నేను కళ్ళతో జరిగింది. కాబట్టి ఇమీడియట్ గా ఎక్కడెక్కడైతే రైతులు పంట నష్టపోయింది, ఎక్కడెక్కడైతే పై మొత్తం పోయకుండానే మరి అటువంటి వారందరికీ కూడా ఎకరానికి 50,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. అదేవిధంగా మరి వెల్ఫేర్ హాస్టల్లో
జరుగుతున్నటువంటి మరణాల మీద నేను అనేక సందర్భాలు నిన్న శ్రీవర్షిత అనేటటువంటి అమ్మాయి దగ్గరికి శ్రీవర్షిత అమ్మాయి దగ్గరికి కూడా నేను వెళ్ళడం జరిగింది. చాలా దారుణంగా బీసీ వెల్ఫేర్ రాష్ట్రంలో అత్యంత కరెక్ట్ పేరెంట్స్ తో మాట్లాడిన కారణం ఏంటంటే ఇంతవరకు పోలీసులు మాట్లాడుతున్నారు, కలెక్టర్ జిల్లా మంత్రులు అయితే మాటలే మాట్లాడాలి. నేను డిమాండ్ చేస్తా ఉన్న బాధ్యతగా వెల్ఫేర్ హాస్టల్లో ప్రైవేట్ పేరెంట్స్ పిల్లలు పంపించారంటే శ్రీవారికి ఏం జరుగుతుందో తెలియదు. 110 మంది బిడ్డలు ఇప్పటికీ పుట్టుకలలో కలిపే వారందరూ కూడా ప్రభుత్వం న్యాయం చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. గురుకులాలను సరిగ్గా మెయింటైన్ చేయడానికి ప్రభుత్వం అదనపు చర్యలు తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. అదేవిధంగా కల్పక ప్రాజెక్టు అది మానకొండ హైదరాబాద్ మధ్యలో మరి ఆ ప్రాజెక్ట్ కల్పక ప్రాజెక్టు మద్దతు కొట్టకపోతే మనం అక్కడ ఉన్న రైతులు వాళ్ళ పనులు నిర్మాణం చేస్తున్నారు. ఆ నిర్మాణం చేసిన పనులు ఎప్పుడు మద్దతు వర్షం కొద్ది గట్టి వాళ్ళు అందరూ కొట్టుకుంటున్నారు. కాబట్టి దీనికి శాశ్వత పరిష్కారం కావాలి. 70 కోట్ల రూపాయలు ఆల్రెడీ మంజూరై రెడీగా ఉన్నది. ఆ మంజూరై రెడీగా ఉన్న 70 కోట్లను తక్షణమే ప్రభుత్వం రిలీజ్ చేయాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. మరి కల్వల ప్రాజెక్ట్ లో ముదిరాజు బిడ్డలు చాలా నష్టపోయి 3 ఏళ్ల నుంచి అక్కడ చేపలు పట్టుకోలేని పరిస్థితి ప్రభుత్వం ఫ్రీగా తీయలేకుండా నష్టపోయింది. ఆ కట్ట రిపేర్ అయితే తప్పితే అక్కడ చేపలు పట్టుకొని వచ్చేటటువంటి దాదాపు 180 కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పి కూడా నేను తెలియజేస్తాం. మరి అడిగే ఓపిక వచ్చినటువంటి చాలా సీరియస్ రిక్వెస్ట్ ఈ అర్థంగా కన్నాపూర్ రోడ్ ఏదైతే అది నిరంతరం కూడా మొత్తం వాగ్దానం పొంగి పోతున్న ఇబ్బంది అవుతున్నా తక్షణమే పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లానే గుండపల్లికి గన్నేరు కూడా తొందరగా పూర్తి చేయాలని చెప్పి స్థానిక ఎమ్మెల్యేలను నేను డిమాండ్ చేస్తాను. ఆ తర్వాత ఇక్కడ మనకు ప్రత్యేకమైనటువంటి రామగుడి మండలం అది చాలా ప్రత్యేకతతో కూర్చున్నది. ఎందుకంటే మన రాష్ట్రం మొత్తంలో ఎక్కడన్నా పురాతన శిల్పశాస్త్రం చేసినటువంటి శిల్పకళ వచ్చినటువంటి బిడ్డలు ఉన్నారంటే అక్కడ మాత్రమే మరి వారు కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనకున్నారు. అక్కడ కొన్ని కుటుంబాలు నేను ప్రభుత్వాన్ని ఎక్స్ప్రెస్ చేస్తా ఉన్నాను, అక్కడ కలెక్టర్ గారిని ఎక్స్ప్రెస్ చేస్తా ఉన్నాను. తర్వాత లెటర్ రూపంలో కూడా వారికి ఇచ్చి వారిని ఫాలో అప్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఒక 5 ఎకరాలన్నా శిల్పులకు జాగా ప్రభుత్వం ఫ్రీగా ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇదివరకు ఉన్నటువంటి గవర్నమెంట్ ఆలోచన వాటిని మీరు వ్యవస్థగా తీసుకొని వారికి ఉచిత కరెంట్ కూడా ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయవచ్చు. ఆ వెసులుబాటు వాడుకొని ప్రభుత్వం వారికి ఉచితంగా కూడా కరెంట్ ఇవ్వాలని చెప్పి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను. అదేవిధంగా మరి కరీంనగర్ పట్టణం మీ అందరికీ తెలుసు. కేసీఆర్ గారు అన్నాడు హైదరాబాద్ స్మార్ట్ సిటీకి వచ్చే డబ్బులు 1000 కోట్లు కరీంనగర్కి వాడుకోమని చెప్పి గవర్నమెంట్ నుంచి అఫీషియల్ గా హైదరాబాద్ బదులు కరీంనగర్ స్మార్ట్ సిటీ స్టేటస్ ఇస్తూ ఆనాడు నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే అప్పుడు ఆలోచన ఏంటంటే హైదరాబాద్ బదులతో పాటు వరంగల్ అన్నిటిలో సీటుగా ఏర్పడుతున్నాం. కానీ ఆ స్మార్ట్ సిటీ మాత్రం ఇక్కడ కూడా ఏమవుతుందో ప్రధానంగా ఏదైనా స్మార్ట్ ఉండాలంటే ఏముండాలి, ముందు అండర్ గ్రౌండ్ ఇవాళ ఏం జరుగుతున్నది, ఎక్కడికక్కడ డ్రైనేజ్ దాదాపుగా కోటిరాంపూర్, కొత్తరాంపూర్, ఎస్పీ కాలనీ, హౌసింగ్ బోర్డ్ కాలనీ, అల్కాపూరి కాలనీ, లక్ష్మీనగర్, హనుమాన్ నగర్ ఇక్కడ మొత్తం వచ్చేటటువంటి సీవరేజ్ అంతా తీసుకుపోయి డైరెక్ట్ గా మానేటి. అదేవిధంగా మల్కాపూర్, లక్ష్మీపూర్, రేకుర్తి, సీతారాంపూర్, అర్చపల్లి, కొత్తపల్లి, తీగలగుట్టపల్లి, అరపల్లి, వల్లంపాడి ఇవన్నీ తీసుకుపోయి 394 లో డంప్ చేస్తాం. అంటే పొలాలకు ఒకటి మానేరు వాళ్ళు ఒకటి కాలువలో డంప్ చేస్తా ఉన్నారు. నేను ఇవాళ డిమాండ్ చేస్తా ఉన్నాను, ఇక్కడ సంజయ్ గారు మంత్రిగా ఉన్నారు, ఆ స్మార్ట్ సిటీ ఏమైతుంది దాంట్లో భారత మరి భారతీయ జనతా పార్టీ ఓట్లు వేపించుకున్నాడైనా పనులు ఏమైనా చేస్తున్నాయా అని చెప్పి బండి సంజయ్ గారు నేను ప్రశ్నిస్తా ఉన్నా. మరి అట్ ద సేమ్ టైం ఆ వంతెన కట్టింది మొత్తం శ్రీగల వంతెన అందరు ఫోటోలు పెట్టుకున్నారు. కానీ అక్కడ యాక్చువల్ గా పోయిస్తే ఆ వంతెనకు మధ్యలో ఉన్న ఆటో నగర్ లో ఇప్పటికి కూడా మరి పనులు అంటే మళ్ళా పాత కరీంనగర్ అంటే స్మార్ట్ కరీంనగర్ అయితే మాకు ఇక్కడ దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. మన జిల్లాకి అంటే కరీంనగర్ జిల్లాకి శ్రీధర్ బాబు గారు
ఇక్కడ ఆల్రెడీ ఐటీ టవర్ కట్టున్నాం. ఇవాళ 2-3 కంపెనీలు తీసిలేవు. ఇదివరకు వచ్చిన కంపెనీలకి బాధపడి వాటిని మేనేజ్మెంట్ చేసేటటువంటి పరిస్థితి లేదు. ఖచ్చితంగా పెట్టబెట్టాం. ఐటీ టవర్ ఏదైతే ఉందో దాన్ని నింపాలి, కంపెనీలు తీసుకురావాలి, స్థానిక యువతి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. అట్లానే అల్లూరు లక్ష్మణ్ ఉన్నారు, వారి మంత్రివర్గంలో ఉన్నారు. మరి ఈ జిల్లాలోనే 3 దగ్గర శ్రీవర్షిని ఆత్మహత్య, ఇంకొక అబ్బాయి ఒక దగ్గర ఆత్మహత్య, ఇంకొక దగ్గర ఆడపిల్లతో సీసీ కెమెరాలు పెట్టినటువంటి పరిస్థితి. ఇన్ని ఇన్సిడెంట్స్ సీసీ వెబ్సైట్ లో జరుగుతుంటే అల్లూరు లక్ష్మణ్ గారు కనీసం స్టేట్మెంట్ చేసుకోవడం అనేది దారుణం అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. అట్లానే పొన్నం ప్రొఫెసర్ గారు ఉన్నారు. ఆర్టీసీ కార్మికులను దాదాపు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 1100 మంది చిన్న చిన్న కారణాలు చెప్పి తొలగించడం జరిగింది. వారందరినీ తిరిగి పనిలో తీసుకోవాలని ఈ వెసులుబాటు ఇవ్వడంలో ఆర్టీసీ తీసుకుంటారు, కానీ వేరే గవర్నమెంట్ వాళ్ళని తీసుకున్న వెసులుబాటు ఇప్పుడు కాంగ్రెస్ తో టీచర్స్ తప్ప లాభం తీసుకునే పరిస్థితి లేదు. ఇదివరకు టీఆర్ఎస్ ఇచ్చిన 300 ఇంకొక 11 మంది కాంగ్రెస్ వచ్చిన 2 సంవత్సరాల్లో వారిని తీసుకుంటే 1300 మంది ఆర్టీసీ కార్మికులు డ్రైవర్స్ కండక్టర్లు వారిని వెనక్కి తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. ఇక ఏ పట్టణమైనా కూడా కనెక్టివిటీ బాగుంటే అంత డెవలప్ అవుతుందని చెప్పి మరి ఖచ్చితంగా ఇదివరకైతే మీ అందరూ వాయిస్తున్న టైంలో మన కేసీఆర్ చిన్న ఎయిర్పోర్ట్ కూడా వాడుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు అసలు కనీసం ఎయిర్పోర్ట్ తెలంగాణలో మాట్లాడుతాం. మన నిజామాబాద్ లో నేను ప్రయత్నం చేస్తాం, 800 ఎకరాలు వరంగల్ ప్రయత్నం జరిగింది. ఇప్పుడు అక్కడ ఎయిర్పోర్ట్ మంజూరైంది. మరి కరీంనగర్ లో ఎందుకు మాట్లాడుతుంటే ఎయిర్పోర్ట్ గురించి ఆలోచన చేయాలి. ఇక్కడ నుంచి కేంద్ర మంత్రి ఉన్నారు కాబట్టి పని సంజయ్ గారు దాని గురించి బాధ్యత తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. అట్లానే అనేక మంది ఏంటంటే కరీంనగర్ నుంచి తిరుపతికి, ముంబైకి, హైదరాబాద్ కి, షిరిడీకి ప్రతిరోజు ట్రైన్లు నడిస్తే బాగా లాభం ఉంటుంది మాకు. ఇదివరకు ఉండేది వస్తారు, అది కూడా తీసేసిన పరిస్థితి ఉన్నాయి. కాబట్టి వాటిని మంచిగా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాము. మరి మీ అందరికీ తెలుసు, మనం అందరం ఎక్కడి నుంచి అనుకున్నాం माइनॉरिटी मिनिस्टर चलो अच्छी बात हो गई, जुबली में चुनाव आ गया तो एटलीस्ट जल्दबाजी में ही कई 1000 रुपए का आपको माइनॉरिटी कम्युनिटी से मिनिस्ट्री मिल गया। इमरजेंसी में जो माइनॉरिटी मिनिस्टर बनते उसी इमरजेंसी के साथ माइनॉरिटी के जो इश्यूज पेंडिंग है जो 2000 करोड़ डेवलपमेंट के लिए माइनॉरिटी को हर साल उसको भी उसी इमरजेंसी से रिलीज करना है, और जो सबसे प्रॉपर्टीज को बचाने का काम करने वाले थे उसको भी उसी इमरजेंसी से करना है। और माइनॉरिटी रिजर्वेशन के बारे में जो कांग्रेस गवर्नमेंट ने वादा किया था उसको भी उसी इमरजेंसी के साथ अमल करने की जरूरत है। मैं आप सारे माइनॉरिटी भाइयों से यही गुजारिश करती हूँ, मैं आपके तरह आपके हमदर्द हूँ और आप जानते हैं हमेशा से हम माइनॉरिटी कम्युनिटी के वेलफेयर के लिए काम करते हैं, आगे चल के भी हम काम करेंगे। जिस तरीके से इज्जत हमें मिलना था वो आज तेलंगाना स्टेट में मिल नहीं रहा है। जो सेल्फ रेस्पेक्ट हमें हुकूमत में रहने से पावर शेयर करने से मिलती है आज माइनॉरिटी को नहीं मिल रहा है। तो मेरा यही एस्पिरेशन है, मेरी उम्मीद है कि मैं अच्छे से काम कर सकूँ। मेरी ये उम्मीद है कि मैं आगे चल के माइनॉरिटी के पॉलिटिकल एम्पावरमेंट के लिए उनसे काम कर पाऊँ, इसीलिए आपके साथ चाहूँ। और सीरियस मेरा बिलीफ है कि जो स्टेट में माइनॉरिटी को साथ लेकर के काम करते हैं वो देश को डेवलप होने से कोई भी नहीं रोक सकते। और इसी साथ साथ मैं यही कहना चाहती हूँ कि बीजेपी रहने दो या कौन सी भी पार्टी रहे, जो स्टेट में पार्टी रहे वो अगर माइनॉरिटी का साथ देकर उसको बचा के आगे चल सकेंगे और हमारे तेलंगाना के डेवलपमेंट तहसील को बरकरार रख सकेंगे तो उसी पार्टी का वही सक्सेस का आपको साथ देना चाहिए। मैं एक ऐसे ही पर्सनैलिटी हूँ, हमेशा मैंने माइनॉरिटी चाहा, इसीलिए आज आपका साथ चाह इधर మన మిత్రులందరికీ కూడా మళ్ళొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ జాగృతి జనం బాటలో 3వ రోజు కరీంనగర్ జిల్లాలో చాలా కార్యక్రమాలు ఈ సమస్యలన్నింటితో చాలా తెలుసుకున్నాం। ఇవాళ
తర్వాత కార్యాచరణతో భాగంగా ఎవరికి ఎట్లా ఒత్తిడి చేసి పనిచేపించాలో కొన్ని పనులు కలెక్టర్ గారి దగ్గర అయిపోతాయి, కొన్ని పనులు మంత్రుల దగ్గర అవుతాయి, కొన్ని ముఖ్యమంత్రి గారి దగ్గర ఆయన మార్గాల్లో ఒత్తిడి పెట్టి తెలంగాణ జాగృతి సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తుందని తెలియజేస్తూ ఇక్కడ ఉన్నటువంటి మేమందరం కూడా తెలంగాణ ప్రాంత ప్రజల కోసం వారి యొక్క సమస్యల పరిష్కారం కోసం వారి అభ్యున్నతి కోసం పాటుపడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. జై తెలంగాణ. ఇప్పుడు నాకేం బంధనాలు లేదు, నేను ఫ్రీబర్డ్ కదా, నాకేం బంధనాలు లేదు. పర్టికులర్ గా గ్రనైట్ మార్కెట్ సంబంధించి గ్రనైట్ వాడాల్సి దానివల్ల డెవలప్ చేసింది. కానీ దారుణమైనటువంటి అవన్నీ కూడా తీసి చూడగలుగుతుంది. ఆ సందర్భంలో మరి బీజేపీ నుంచి కూడా చాలా ఆలోచన ఫైన్లు కట్టాలి, కొంతమంది కట్టడం ఆలోచన. తర్వాత ఎందుకు ఏమో లేకుండా అందరికీ సో ఉద్యమాలు చేసిన కొంతమంది మీ అందరికీ విషయం. సో గ్రనైట్ మీద పోరాటం అనేటటువంటి మన వనరుల మీద పరిరక్షణ కోసం పోరాటం అనేది, మన పర్యావరణ పోరాటం అనేది జాగృతి యొక్క ప్రయారిటీ ఖచ్చితంగా ఎప్పటికప్పుడు మేము వాటిని నిలబడుతుంటాం, వాటిని అరికట్టడానికి కూడా మీ అందరికీ తెలుసు. మామూలుగా అయితే చూస్తే బోర్డు మీద బంద్ చేసినట్టే ఉంటుంది, కానీ ఈ లోపల నడుస్తున్నాం. సో అవి మరి ఎట్లా ఆపాలి అని వీళ్ళందరూ అందరూ మద్దతు ఉంటేనే ఆపడం జరుగుతుంది. అల్టిమేట్ గా మనకే కాపాడుకుంటే పని మనకే బాగుంది. ఎంత లోటు ఉంది రాయి అంత లోటు అవుతారంటే మొత్తం మార్చుకుంటారు. గవర్నమెంట్ ఎంతవరకు తెచ్చిందో ఎంతవరకు తెలిస్తే మాత్రం బాగుంటుంది. దానికోసం పట్టుబడి రాజకీయ శూన్యత అనేది 100% ప్రతి సందర్భంలో ఉంటుంది. ఇవాళ కూడా ఉన్నదని నేను భావిస్తున్నాను. ఇవాళ ఇక్కడ మాట్లాడినటువంటి అనేక మంది ప్రతి జిల్లాలో కూడా అదే విధంగా మాట్లాడుతూ అటువంటి ఒపీనియన్స్ వస్తూ ఉన్నాయి. ఎందుకంటే కొన్ని పార్టీలను నమ్ముకొని మేము దగాపడి ఉన్నాం, మాకు జరగాల్సిన న్యాయం జరిగింది, మా ప్రాంతానికి దక్కాల్సినటువంటి వనరులు దక్కలేదు, రావాల్సినటువంటి గౌరవం లభించలేదు, ఇట్లా అనేకమైనటువంటి అంశాలను కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. రాజకీయ శూన్యత ఉందా లేదా అన్నది ఒక పక్కనైతే ప్రజా సమస్యల పరిష్కారం కోసం మాట్లాడే గొంతుకలు ఉన్నాయా లేదా అనే పెద్ద ప్రశ్న. ఆ గొంతుకగా మేము ఆలోచిస్తున్నాం, ప్రజల గొంతుకగా ఆలోచిస్తున్నాం, అదే పని చేస్తున్నాం. 100% బీఆర్ఎస్ పార్టీ చూసింది. ఇవాళ కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా ఇద్దరు ఇలా వాన వచ్చింది, వరద వచ్చింది, అలా వరంగల్ దూరమైన పరిస్థితి, ఖమ్మంలో దూరమైన పరిస్థితి. మానకొండ నిన్న కలవలేదు. అక్కడ రైతులు 6,000 ఎకరాలు స్థానికంగా గెలిచినటువంటి ఎమ్మెల్యే గారు ఆలోచించుకోవాలి. కొన్ని ఓడిపోయిన ఎమ్మెల్యే గారు కూడా నేనేమంటున్నా అంటే ఓడిపోయిన ఎమ్మెల్యే గారు వచ్చి తొందరగా రిపేర్ చేయమని అడగాలి. గెలిచిన ఎమ్మెల్యే రిపేర్ చేస్తామని చెప్తామని చెప్పిన తర్వాత ఆయన అంటే రెండు పక్షాలు ప్రజల్లో పిల్లలు. కాబట్టి ఆ పాత్ర నేను ప్రజల దగ్గర చేస్తాం, వాళ్ళ సమస్యల దగ్గర చేస్తాం, వాళ్ళ పనులు వాళ్ళు వస్తాయి, వాళ్ళ తరఫున నేను జాగృతి ఎప్పుడైనా రాజకీయం చేస్తాను. నేను తెలంగాణ ఉద్యమంలో నేను బతుకమ్మలే బతుకమ్మ సాంగులు కూడా ఎక్కువ చేస్తాను. ఎప్పుడైనా రాజకీయాలు మాట్లాడతాను. టీఆర్ఎస్ తో జాగృతి ఎప్పుడైనా ప్రజల కోసం మాట్లాడితే ఇప్పుడు కూడా అదే ఇప్పుడు తీసుకున్న లైన్ కూడా తెలంగాణ తీసుకున్న లైన్ ప్రధానం ఒకటి ఆర్టీసీ అసలు ఓవరాల్ మోదీ గవర్నమెంట్ దానిని చేయాల్సినంత ఫైట్ ఇంతవరకు ఆయన
రైతులకు సంబంధించిన మాట్లాడుతుంది. ఇప్పుడు కొత్తగా ఓట్లు మాట్లాడుతుంది. అన్ని ఏదో భూమిలో చేస్తున్నారు. అంటే నేను చాలా దగ్గరగా కాన్స్టిట్యూషన్ దానివల్ల జరిగే నష్టం 20 మంది ఉన్న ఫ్యాక్టరీ 20 మంది అక్కడ వేస్తాను మళ్ళీ విలేకరులను ఎందుకంటే హక్కే లేదు తీసేసి అయినా కూడా ప్రధాన నేను కూడా అక్కడక్కడ మేము మాట్లాడతాం ఆ వాయిస్ గౌరవాలు రైతు చట్టాలు ఎవరైతే మారని కార్మిక చట్టాలు మారదు సిపిఎస్ వాళ్ళు అప్పుడప్పుడు చేసినట్టు వల్ల కాలేదు దేశవ్యాప్తంగా పనిచేసినా కూడా మార్పు అయితే రాదు. సో వీటి మీద ఆర్టీసీ అయినా ఏదైనా తప్పు ఎవరున్నా సపరేట్ వాళ్ళకైతే పరిష్కారం కావచ్చు. ప్రధానంగా ఒకటి లోకల్ బాడీ ఎంత వచ్చినప్పుడు మీరు అన్నట్టు ఫ్లాట్స్ ఏంటంటే ఇప్పుడే ఇంకా సుప్రీంకోర్టు మళ్ళీ అంటే సాగదీసే అంటే మరి వాళ్ళను కంప్లీట్ గా రిజిస్ట్రేషన్ చేసి కాంగ్రెస్ లో తీసుకున్నాం. ఎన్నికల్లో సంబంధం ఎన్నికల్లో ఎందుకంటే డెఫినెట్ గా బలంగా నివేదిస్తే సీఎం గారు నేను మార్క్స్ పే చేస్తాను ఆ తర్వాత ఆ మాట మొన్న స్కూల్స్ కాలేజ్ మళ్ళీ అది స్కూల్స్ కాలేజ్ 10 లక్షల మందితో 5 మంది నింపుతాం తర్వాత తీసుకున్నాం. అట్లాంటి విధంగా తెలంగాణ స్కూల్స్ బడ్జెట్ కాలేజెస్ 3వ వరకు ఎందుకంటే 3వ వరకు చాలా ప్రత్యేకంగా ఇప్పుడు 23 మంది ఒక మహిళా జీవితం ఒక బీసీ జీవితం ఒక ఎస్సీ జీవితం సామాజిక ఎవరెవరు చేస్తారు మీరు ఇప్పుడు ఎలక్షన్ నేనేమంటున్నాను నేను ఇప్పుడు మొదలు 3 జిల్లాలు ఇంకా 30 జిల్లాలు తీసుకొని ఆ కార్యక్రమం నాకు ఒకసారి పాయింట్ ఏంటంటే 12 పొజిషన్ చెప్తాను అంతేగాని అరవై అటువంటి ఆలోచన కాంగ్రెస్ పార్టీ సింపుల్ కదా దాని లేకుండా లోకల్ పాయింట్ ఏంటంటే నా రాజధాని యాక్సెప్ట్ చేస్తే లోకల్ పాయింట్ ఫోటోలను తీసుకురావాలి అందుకని ఆపుతున్నారు. రేపు మాత్రం మళ్ళీ నేను స్పీకర్ చేయడం వరకు 2 టైమ్స్ మాట్లాడాను లేదు ఆలోచించాను మళ్ళీ ఆ తర్వాత కూడా నాతో మాట్లాడుతూ మాట్లాడుతాను. నేను రేపు ఇంకా ఏమనుకోలేదు ఇంకా ఒకసారి డెఫినెట్ గా మీ అందరితో మా మాజీ కార్యక్రమం ఫస్ట్ అట్లే అంటారు ఫస్ట్ కేసీఆర్ పార్టీ వీళ్ళ మనం అడుగుతానే వస్తుంది మేము వేరు నేను తెలంగాణ ప్రజలు
తెలియదు కాబట్టి ఈ మధ్య ఇన్స్టెంట్ వస్తున్నాయి కదా తొందరగా సామాన్య బీసీ రిజర్వేషన్ ముందు తొందరగా 2026 లో చేస్తున్నాం వెంటనే బీసీ కూడా పంపిస్తాం తర్వాత మా ఆడపిల్లలు మేము కూడా ఒక ఆలోచిస్తున్నాం ఇంకా రిమైండర్ చేసిన ఎక్స్పీరియన్స్ కూడా ఉంది చాలా చాలా మార్పులు ఎవరైతే వాళ్ళందరూ అభివృద్ధి చేసుకుంటారు అమరవీరులకు అందరికీ కాంపన్సేషన్ వాళ్ళందరికీ కాంపన్సేషన్ ఒకటి ఎక్కడైతే న్యాచురల్ అవన్నీ